హాయ్ ఎవ్రీవన్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని ఇలా క్లాత్ పైన క్రాస్గా వేసుకోవాలి. కింద నుంచి 2 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ రకంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని నెక్ డీప్ని కొలుచుకోవాలి. ఈ రకంగా ఆది బ్లౌజ్ని భుజాల దగ్గర పెట్టుకుని ఇక్కడ ఈ వంపు తిరిగే చోట ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఈ రకంగా కరువు అన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి పొడవును చూసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ రకంగా ఇలా ఉక్సులు పట్టిని పెట్టుకుని ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ అతికే చోట ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదండి, ఈ చోట ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా ఎందుకంటే మెడపట్టికి 1 ఇంచు, అలాగే డాట్కి 1 ఇంచు, క్రాస్ బెల్ట్ అతకడానికి 1 ఇంచు ఖర్చులకి ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకుని మెయిన్ డాట్ని కొలుచుకోవాలి. మెయిన్ డాట్ని కొలుచుకోవడానికి ఇలా భుజం దగ్గర నుంచి ఈ కింద స్టిచ్చింగ్ వరకు ఇలా పెట్టుకుని చూసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గర ఇలా హ్యాండ్ దగ్గర నుంచి ఎంత ఉన్నది ఆది బ్లౌజ్ని తీసుకుని ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా చూసుకోవాలి. క్రాస్ బెల్ట్ వరకు ఇలా కొలుచుకుంటే ఇక్కడ వరకు వచ్చింది. ఇది కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. పైన హ్యాండ్కి అలాగే క్రాస్ బెల్ట్ అతకడానికి ఖర్చులకి ఈ రకంగా డ్రా చేసేసుకోండి. చూసారా, ఇలా వస్తుంది. ఈ రకంగా డ్రా చేసేసుకుని ఇప్పుడు మనం హ్యాండ్ లోతు తీసుకోవాలి. హ్యాండ్ లోతు వచ్చేసి ఇది ఎంతవరకు ఉన్నది టేప్తో ఈ రకంగా కొలుచుకోండి. ఈ రకంగా కొలుచుకుంటే ఎంత వచ్చింది అందులో సగం దగ్గర మనం లోతు అన్నది తీసుకోవాలి. ఇక్కడ లోతు వచ్చేసి 1/2 ఇంచుకి ఎక్కువగానే తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 3/4 ఇంచు తీసుకుంటున్నాను. 1/2 ఇంచుకి తక్కువగా తీసుకోకూడదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మెయిన్ డాట్ వేస్తాం కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ తక్కువ వస్తుంది. బ్యాక్ పార్ట్తో ఈక్వల్గా అవ్వడానికి ఈ చివరన ఒక 1/2 ఇంచు దగ్గర ఎక్కువగా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఆర్మ్ లోతు దగ్గర కూడా మనం డాట్ వేస్తాం కదా, ఈ డాట్ వేసినప్పుడు ఇక్కడ కూడా క్లాత్ తక్కువ అవుతుంది. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకునే విధానం నా ప్రీవియస్ వీడియోలో ఉంది, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.